రౌతులపూడి మండలం రాఘవపట్నం పంచాయతీలో సార్లంక గ్రామంలో ఇటీవల సోమవారంలో జరిగిన అగ్ని ప్రమాదం విషయం మనందరికీ తెలిసిందే. జరిగిన రోజు నుంచి కూడా మా జిల్లా అధ్యక్షులు శ్రీ దాడిశెట్టి రాజా గారు ఎప్పటికప్పుడు ఫోన్ చేస్తూ ఎలా ఉన్నారు, ఏం జరుగుతుంది అని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉన్నారండి. ఈవేళ వారే స్వయంగా వచ్చి గ్రామంలో ఏం జరిగింది, ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకుంది అనేది విషయం డైరెక్ట్గా వాళ్ళందరితోటి తెలుసుకోవడానికి ఇవాళ రాజా గారు ఇక్కడ రావడం జరిగిందండి. మేము ఏ పరిస్థితిలో అయితే వాళ్ళందరినీ చూసామో అదే పరిస్థితిలో ఇవాళ కూడా గ్రామస్తులు ఉండడం చాలా చాలా దారుణం అండి, చాలా బాధాకరంగా ఉంది. వాళ్ళు కోరుకునేది ఒకటే, పక్కా ఇల్లులు కట్టించి ఇవ్వాలని కోరుకుంటున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అవన్నీ కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. గ్రామస్తులు, ఇల్లులు కాలిపోయిన బాధితులు అందరూ కూడా మన రాజా గారికి విషయాలన్నీ చెప్పారు. కాసేపట్లో ఇప్పుడు మాట్లాడతారు రాజా గారు అండి. థ్యాంక్ యూ సార్. ఈరోజు సార్లంక రౌతులపూడి మండలం గత సోమవారం నాడు సుమారు 38 ఇళ్ళు ఇక్కడ ఉన్నాయే. 50 చిల్లర ఇళ్ళు అయితే 38 ఇళ్ళు కాలిపోయి, గ్రామం అంతా కాలిపోయి తీవ్రంగా ఇక్కడున్న గిరిజన బిడ్డలందరూ కూడా నష్టపోయిన పరిస్థితి. ఈ వారం రోజులు కూడా వీళ్ళకి ఏం జరుగుతుంది, ఎలా చేస్తుంది, గవర్నమెంట్ ఏ విధంగా రెస్పాండ్ అవుతుందని చెప్పేసి ఎప్పటికప్పుడు చూస్తూ ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ చూస్తే పరిస్థితులు చాలా దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయి. మేము మాట్లాడితే ఇక్కడ గిరిజన బిడ్డలు అందరూ మాట్లాడుతున్నారు, వచ్చి ఒక 2 రోజులు 3 రోజులు మాకు భోజనాలు పెట్టి ఒక 25,000 చేతిలో పెట్టి వెళ్ళిపోయిన పరిస్థితి, మమ్మల్ని పట్టించుకోకుండా వెళ్ళిపోయిన పరిస్థితి మాకు కనిపిస్తుంది. మా పరిస్థితి చూస్తుంటే ఇక్కడ చెట్ల కింద, పొట్ల కింద ఉండి పరిస్థితి ఉంది తప్పించి మాకేమీ షెల్టర్ లేదని చెప్పేసి వారు వాపోవడం జరుగుతుంది. అంతేవిధంగా కొంతమంది వికలాంగులు ఉన్నారు, ఇక్కడ బ్లైండ్ ఉన్నారు, కళ్ళు కనపడిన ఉన్నారు గిరిజనులు. ఇక్కడ వాళ్ళ తాలూకు సర్టిఫికేట్స్ అయితేనే, లేకపోతే ఆధార్ కార్డ్స్ అయితేనే, ప్రతిదీ ఎస్టీ సర్టిఫికేట్స్ అయితేనే కాలిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. తీవ్ర దుర్భర పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారు. దయించి ప్రభుత్వం వారు ఇక్కడే ఒక 100 మీటర్ల దూరంలోనే ఇదే గిరిజన గ్రామంలో వేలాది కోట్ల విలువ చేసి మైనింగ్ జరుగుతుంది. ఇక్కడ వేలాది కోట్లు విలువ చేసి మైనింగ్ ప్రతిరోజు సుమారు 500-600 ట్రక్కుల్లో సుమారు 20 టన్నులు 30 టన్నుల ట్రక్కుల్లో ఇక్కడ నుంచి మైన్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. వేలాది కోట్లు సంపాదించుకుంటున్నారు. కనీసం ఇక్కడ ఉన్న గిరిజనులకి ఇంత నష్టం జరిగితే ఒక ఎకరం భూమి కొని మనిషికి 3 సెంట్లు చొప్పున ఒక ఇల్లు కట్టించి ఇవ్వలేని పరిస్థితిలో, కానీ వందలాది ఇల్లు ఏం కాదు కదా, 38 కుటుంబాలు ఇవ్వలేని పరిస్థితుల్లో మరి ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం కొద్దిగా ఇబ్బందిగా ఉంది. దయించి ప్రభుత్వం వారికి ఈ గిరిజనుల తరఫున ఒక రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. మీరు ఇమీడియట్ గా వీళ్ళకి ఆధార్ కార్డులు అయితేనే ఇక్కడ ఒక నోడల్ ఆఫీసర్ని పంపించి వీళ్ళ భూమి పట్టాలు అయితేనే, లేకపోతే ఎస్టీ సర్టిఫికేట్స్ అయితేనే, లేకపోతే వికలాంగ సర్టిఫికేట్లు అయితేనే అన్నీ కూడా కాలిపోయిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఒక ఆఫీసర్ని పంపించి ఇక్కడే వీళ్ళకి సర్టిఫికేట్లు అన్నీ అందించే విధంగా ఏర్పాట్లు చేయాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఒక ఎకరం భూమి, ఈ భూమితో పాటు పక్కన ఇంకొక ఎకరం భూమి తీసుకుని వీళ్ళు, ఎందుకంటే కిందకి రావడానికి ఇష్టపడలేదు గిరిజనులు, ఇక్కడ అలవాటు పడిపోయిన దాని మీద వీళ్ళు కిందకి రావడానికి ఇష్టపడలేదు. ఒక ఎకరం భూమి ఎక్వైర్ చేసి ఇక్కడ జరాయితీ ల్యాండ్స్లోనే ఒక ఎకరం భూమి కొని అవసరం అయితే మీరు మనిషికి 3 సెంట్లు చొప్పున ఈ ఇక్కడ ఉన్న మొత్తం కుటుంబాలందరికీ కూడా పక్కా ఇళ్ళు సమకూర్చవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వీళ్ళు కొద్దిగా స్థిమితపడి వరకు వీళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాల మటుకి చూడవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను.